రీతూ చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి డిమాండ్ పవన్ దూకుడు వేరే లెవెల్లో ఉంది. హౌస్ మేట్స్తో జోకులు వేయడం, టాస్కుల్లో బ్రేక్లు అనేవే లేకుండా డిమాండ్ దూసుకుపోవడం జరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన 2 టాస్కుల్లోనూ డిమాండ్ పవన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ ఎపిసోడ్లో వన్స్ మోర్ వన్ లాస్ట్ టైంలో భాగంగా పోటీదారులకి పిక్ ది బోన్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. వివిధ రౌండ్స్లో ఈ టాస్క్ జరిగింది. తాళాలతో ఏర్పాటు చేసిన ఉచ్చును, దారిలో అడ్డంగా ఉన్న టైర్లను, వుడెన్ ప్లాంక్స్ని దాటుకొని వెళ్ళి బోన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఆ రౌండ్ విన్నర్ అవుతారు. ఈ టాస్క్ తొలి రౌండ్లోనే డిమాండ్ పవన్ చకచకా వెళ్ళి బోన్ని అందుకున్నారు. అయితే చేతిలో ఉన్న బోన్ని లాక్కొని ఇది నాది అంటూ సంజన సరదాగా చెప్పింది. దీంతో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ పట్టుకున్నావంటే నీకు చూపిస్తా అంటూ డిమాండ్ కూడా ఇచ్చి పడేశాడు. ఇక ఆ తర్వాత సెకండ్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఇక మూడో రౌండ్లో కళ్యాణ్, డిమాండ్ డి అంటే డి అంటూ పోటీ పడ్డారు. కానీ డిమాండ్ పవన్ చేతికి బోన్ దక్కగా కళ్యాణ్ కర్ర తగిలి బొక్క బోర్లా పడ్డాడు. దీంతో సంచాలక్ తనుజ తెల్లమొహం వేసింది.